హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈ మధ్య అసలు నాకు వీడియోస్ అప్లోడ్ చేయడానికి కూడా వీలు కాలేదండి, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల. ఇప్పుడైతే ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు పిల్లలకు స్కూల్స్ కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి ఎంతో పిల్లలకి ఇష్టంగా తినే ఆలు పులావ్ చేశానండి. అంటే అది బిర్యానీ అనొచ్చు, పులావ్లా అనుకోవచ్చు, మన ఇష్టము. దీన్ని ఒక్కసారి నేను ట్రై చేయండి, ఎంత బాగుంటుందంటే టేస్టు. అసలు వారంలో 4 రోజులు ఇదే కావాలంటారు పిల్లలు. మనకు కూడా చాలా ఈజీగా తొందరగా, అంటే నాన్ వెజ్ తినని పిల్లలకు, ఆలుగడ్డ ఇష్టపడే పిల్లలకైతే ఇది చాలా బాగుంటుందండి. ఏం లేదు, సింపుల్ ప్రాసెస్. నేనైతే ఒక పెద్ద ఆలుగడ్డలు 3 తీసుకున్నానండి. వాటిని నీట్గా క్లీన్ చేసేసుకొని వాటిని కొంచెం, అంటే మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా నార్మల్ సైజులో కట్ చేసేసుకొని ఒక బౌల్లో ఆలుగడ్డలు, క్యారెట్, మీ పిల్లలు తినేది ఉంటే క్యారెట్, లేదంటే స్కిప్ చేయొచ్చు. అందులో కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసానండి నేను ఫ్లేవర్ కోసం. అలాగే కొంచెం జీలకర్ర పొడి, ఇవన్నీ వేసుకొని బాగా మంచిగా వక్కలకు పట్టేలాగా మొత్తం మ్యారినేట్ చేసుకోవాలండి. మంచిగా కలిపేసుకున్న తర్వాత అందులో కొంచెం పెరుగు, మొత్తం పెరుగు వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పెట్టేసుకుంటే పక్కన ముక్కలకు అనేది మనం ఏమైతే ఫ్లేవర్స్ వేసామో, మసాలా ఫ్లేవర్స్ అన్నీ మంచిగా మిక్స్ అవుతాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలని నేను చెప్పడం మర్చిపోయాను మధ్యలో. ఇవన్నీ మంచిగా వేసేసుకొని ముక్కలకు మంచిగా పట్టేసుకొని కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే అన్ని ఫ్లేవర్స్ అనేటివి ముక్కలకి బాగా పట్టి బాగుంటుందండి. ఈ లోపల ఏంటి అని అంటే, ఆ కడాయిలో ఆయిల్ వేసుకొని బ్రౌన్ ఆనియన్స్, మొత్తం మంచి ఆనియన్స్ మనం బిర్యానీ కోసం ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అలాగా చేసి పెట్టేసుకోవాలి ఈ 10 నిమిషాల టైంలో. బియ్యం కూడా, రైస్ అండి, ఒక అర్ధగంట ముందే నానేసి పెట్టేసుకుంటే మనకు రైస్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇవి ఆయిల్ ఫ్రై చేసిన, మన ఆనియన్స్ ఫ్రై చేసిన దాంట్లోనే ఒక 2 స్పూన్ల ఆయిల్ను కొంచెం నెయ్యి కూడా తీసుకున్నానండి, మంచిగా ఉంటుంది టేస్ట్ అని చెప్పేసి. అందులోనే బిర్యానీ మసాలా, మనకి బగారా మసాలా ఉంటుంది కదా, అవి వేసేసుకొని అందులోనే పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి అండి, అట్లా నార్మల్గా ఫ్లేవర్ కోసం వేసాను. వాటిని వేసేసుకొని మంచిగా దోరగా వేగనివ్వాలి. దోరగా వేగిన తర్వాత అందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక అందులో కొంచెం పసుపు వేసుకొని ఈ మనం మ్యారినేట్ పెట్టుకున్న ఏదైతే పేస్ట్ ఉంటుందో ఆలుగడ్డలది, క్యారెట్ది, అవి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. అట్లా చేసిన తర్వాత కొంచెం మనకు అందులో నుండి ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఒక 2-3 నిమిషాలకి ఆటోమేటిక్గా మనకు ఉడికేస్తూ ఉంటుంది. డైరెక్ట్ మనం బౌల్లోనే కూడా మిక్స్ చేసేసుకోవచ్చు, కానీ కొంచెం వక్కలకు మంచిగా ఫ్లేవర్ ఉండేయాలని ఒక 10 నిమిషాల ముందు నేను కలిపి పెట్టేసుకున్నాను. మీరు వీలు కాకపోతే డైరెక్ట్ కడాయిలోనే అన్నీ మనము ఆలు అవన్నీ వేసేసుకొని, అన్నీ ఇప్పుడు మనం ఏమైతే మసాలాలు యూజ్ చేసామో అవన్నీ డైరెక్ట్ మనము పొయ్యి మీదనే ఇప్పుడు పోపులోనే వేసుకొని కూడా అట్లా కూడా వేసుకోవచ్చు, ఇట్లా వేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఎట్లా వీలైతే అట్లా వేసుకోండి. ఇట్లా మొత్తం అన్నీ వేసేసుకొని కలిపేసుకొని పెట్టుకున్న తర్వాత అందులో నుండి ఒక 2-3 నిమిషాలకి ఆటోమేటిక్గా మనకు ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. అప్పుడు ఈ నానబెట్టేసుకున్న బియ్యం నేను 2 గ్లాసులు తీసుకున్నానండి. మొత్తం ఏం వాటర్ లేకుండా, మొత్తం ఒక ½ అన్ అవర్ ముందు నానబెట్టేసుకొని వాటర్ లేకుండా తీసేసుకొని వాటిని ఈ కుక్కర్ బౌల్లోకి తీసుకున్నాను. మనం నార్మల్ బౌల్లో కూడా తీసుకోవచ్చు, కానీ కుక్కర్లో అయితే మనకు విజిల్స్ అనేవి కౌంట్ ఈజీగా చూసుకోవచ్చు కాబట్టి కుక్కర్లో వేసేసుకొని ఆ తర్వాత నేను 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. మనకి ఇది బాస్మతి రైస్ ఆల్రెడీ ముందుగానే నానబెట్టేసుకున్నాం కాబట్టి ఈ డబల్ క్వాంటిటీ తీసుకుంటే మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని చెప్పేసి ఒకటికి 1.5 అంతే, తక్కువనే తీసుకోవాలండి. ఎందుకంటే మనం మ్యారినేట్ చేసిన దానిలో పెరుగు అవి ఇవి యూజ్ చేసాం కాబట్టి అందులో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ అనేటివి కొంచెం తక్కువగానే తీసేసుకొని మొత్తం అన్నట్లు వేసుకొని పైన ఓన్లీ ఆయిల్ రైస్ మాత్రమే కలిపేలాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ రానివ్వాలండి. 2 విజిల్స్ వచ్చాక మొత్తం దానంతటా అదే మొత్తం అంతా ఆవిరి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఓపెన్ చేసుకుంటే ఎమ్మి ఎంతో రుచికరమైన ఆలు పులావ్, ఆలు బిర్యానీ రెడీ అండి. దానిపైన గార్నిష్ కోసం కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ను కొత్తిమీర వేసుకున్నాను. మీ దగ్గర పుదీనా ఉంటే కూడా వేసుకోండి. నా దగ్గర కొంచెం అవైలబుల్గా లేదు ఈరోజు, అందుకోసం అని చెప్పేసి నేను ఓన్లీ కొత్తిమీర మాత్రమే వేసుకున్నాను. చూడండి ఎంత బాగా, అంటే పర్ఫెక్ట్గా వచ్చేసింది. అసలు ఇందులోకి మళ్ళీ మనకు వేరే కర్రీ కూడా అవసరం లేదు, మొత్తం డైరెక్ట్గా తినేసేయచ్చు, అంత బాగా వచ్చింది రెసిపీ. ఆలు కూడా చూడండి ఎంత బాగా స్మాష్ అవుతుందో, చాలా బాగుందండి టేస్ట్ అయితే. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.
వారంలో 4 సార్లు పెట్టినా మీ పిల్లలు వద్దండు. ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయిన లంచ్ బాక్స్లో కూడా ఇలా ప్రిపేర్ చేసి పంపించవచ్చు మనము. దానికోసం కాంబినేషన్లో ఏమైనా పెట్టేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.